ఒకసారి ఒక పాత ఇల్లు గోడ చీలికల్లో పెద్ద చీమల గూడు ఉండేది. అందులో వందలాది చీమలు కలిసి జీవించేవి. అవన్నీ క్రమంగా కష్టపడి పనిచేసేవి. ప్రతిరోజు కొందరు ఆహారం కోసం బయలుదేరితే ఇంకొందరు గూడు కాపాడుతూ ఉండేవారు. ఒకరోజు ఆ ఇంటికి పెద్ద వర్షం వచ్చింది. నీరు గోడలోకి చేరి చీమల గూడు మునిగిపోవడానికి దగ్గరైంది. ఒక్కో చీమ భయంతో పరుగులు తీయసాగింది. కాని పెద్ద చీమలలో ఒకటి అన్నది, మనమందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ కష్టాన్ని దాటగలం అని. అప్పుడు అన్ని చీమలు గుంపులుగా చేరి చిన్న చిన్న మట్టి కణాలు మోసుకుని గూడు ద్వారం ని మూసేశాయి. మరికొన్ని చీమలు ఆహారం ఉన్న గదులను ఎత్తైన ప్రదేశానికి మార్చాయి. ఇంకొన్ని చీమలు పిల్లచీమలను సురక్షితంగా తరలించాయి. వర్షం 2 రోజుల పాటు పడింది. గూడు బయట పూర్తిగా తడిసిపోయినా లోపల మాత్రం సురక్షితంగా నిలిచింది. ఈ విజయం అంతా వారి ఐక్యత వల్లే సాధ్యమైంది. వర్షం ఆగిన తర్వాత చీమలు కొత్తగా పెద్ద గూడు కట్టాలని నిర్ణయించుకున్నాయి. అందరూ కలిసికట్టుగా కష్టపడి పాతదానికంటే బలమైన గూడు నిర్మించాయి. దాన్ని చూసి ఆ ఇంటి యజమాని ఆశ్చర్యపోయాడు. ఎంత చిన్న జీవులైనా కలిసికట్టుగా ఉంటే ఏ సమస్యనైనా దాటగలవు అని ఆలోచించాడు.